ప్రతి ఏటా భారత్లో రోడ్డు ప్రమాదాల కారణంగా 15 లక్షల మంది చనిపోతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. మానవుల మరణాల్లో రోడ్డు ప్రమాదాలు 8వ స్థానాన్ని ఆక్రమించాయని, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపటం వల్లే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఈ నివేదిక చెప్పింది. మరి ఇండియాలోనే రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువ? WHO నివేదిక ఏం చెప్పింది? వీటికి చెక్ పెట్టేదెలా? రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో ఏడాదికి దాదాపు 15 లక్షల మంది బలవుతున్నారు. రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాల్లో 11% భారత్లోనే జరుగుతున్నాయి. ప్రపంచంలో ప్రతి 24 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నారట. రోడ్డు ప్రమాదాల్లో భారత్లో ప్రతి ఏడాది మరణిస్తున్న వారి సంఖ్య ఎస్తోనియా దేశ జనాభాతో సమానమని ఈ నివేదిక చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మరణాలకు ప్రధాన కారణాల్లో రోడ్డు ప్రమాదాలు 8వదిగా ఉన్నది. 2014-2023 వరకు రోడ్డు ప్రమాదాల్లో సుమారు 15.3 లక్షల మంది చనిపోయారు. ఇది కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం పదే హెచ్చరించి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా మరణాలు తగ్గట్లేదు. ఈ ప్రమాదాల్లో యువకులే ఎక్కువగా ఉన్నారు. 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అందుకే 2030 కల్లా రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో భారత్ జాతీయ రహదారులపై మాత్రమే కాకుండా పట్టణాల్లో డ్రైవింగ్ చేసే సమయంలో వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. 2023లో నమోదైన మరణాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.4% పెరిగింది. అలా ప్రమాదాల్లో చనిపోతున్న ప్రతి 10 మందిలో 7 అతివేగం కారణంగానే చనిపోతున్నారట. నైపుణ్యం లేని డ్రైవింగ్, రోడ్లు, వాహనాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఇండియాలో రోడ్డు ప్రమాదాలు సాధారణంగా మారిపోయాయి. దేశంలో రోజుకు 462 మంది, గంటకు 19 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు రవాణా శాఖ చెబుతోంది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తన నివేదికలో తెలిపింది. ఇకపోతే దేశంలో మధ్యప్రదేశ్లో అత్యధికంగా రోడ్డు ప్రమాద ఘటనలు నమోదయ్యాయి. తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది. ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం వెనక నుంచి మరో వాహనాన్ని ఢీకొట్టినవి, లేదంటే ఢీకొట్టి అక్కడి నుంచి పరారైన హిట్ అండ్ రన్ ఘటనలే ఎక్కువ. భారత్లో రోడ్డు మరణాల రేటు 10,000 కిలోమీటర్లకు 250గా ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో 57, చైనా 119, ఆస్ట్రేలియాలో 11 రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా మరణాలకు కారకులైన పెద్ద శిక్షలు వేయటం ఎప్పట్నుంచో అమలులో ఉన్న విధానం. ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది.